నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. అద్దంకి ఎన్ఎస్పీ కార్యాలయంలో మంగళవారం సాగునీటి పంపిణీ ఎన్నికలు నిర్వహించారు. అద్దంకి పొంగలూరు మండలంకు సంబంధించి సాగునీటి పంపిణీ ఎన్నికలు జరిగాయి. పోటీల్లో ఎవ్వరూ లేకపోవడంతో ఏకగ్రీవంగా చైర్మన్, వైస్ చైర్మన్ను ఎన్నుకున్నారు. పొంగలూరు డీసీ చైర్మన్గా ఆంజనేయులు, వైస్ చైర్మన్గా వీరస్వాములను సాగునీటి సంఘాల అధ్యక్షులు ఎన్నుకున్నారు. అలాగే అద్దంకి మండలం డీసీ చైర్మన్ బండారుపల్లి శ్రీనివాసరావు, వైస్ చైర్మన్గా వీరయ్యను ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్న వారిని జిల్లా ఎన్నికల ఇన్ఛార్జి మరియు ఎన్ఎస్పీ ఎస్ఈ అబ్దుల్ సలీం, ఈఈ నాగమహేశ్వరరావు కలిసి నియామక పత్రాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నూతనంగా ఎన్నికైన డీసీ చైర్మన్, వైస్ చైర్మన్ను శాల్వా కప్పి సత్కరించారు. బాపట్ల జిల్లా పొంగలూరు మండలం ముప్పవరం గ్రామం కుక్కపల్లి ఆంజనేయులు గారిని 38వ డివిజన్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు నాకు కృతజ్ఞతలు. గౌరవనీయులైన మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ గారికి, డీసీ నెంబర్లకు, పొంగలూరు మండల కూటమి నాయకులకు, అద్దంకి కూటమి నాయకులకు, కోర్సుపాడు మండల కూటమి నాయకులకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదములు. ఇంత పెద్ద బాధ్యత నా మీద పెట్టినందుకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా దృష్టికి ఎలాంటి పని వచ్చినా కాలం మీద వర్క్ చేసేకి నేను సిద్ధంగా ఉన్నాను. ఇంత పెద్ద బాధ్యత నా మీద పెట్టిన మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కాలం మీద పనికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఈ రోజున అద్దంకి డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షునిగా 7 సంఘాల అధ్యక్షులు నన్ను ఎన్నుకున్నందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరీ ప్రత్యేకంగా మా శాసనసభ్యులు, మంత్రివర్యులైన గొట్టిపాటి రవికుమార్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ నన్ను నియమించినందుకు సర్వదా వాళ్ళకి రుణపడి ఉంటాను. మా డిస్ట్రిబ్యూటర్ కమిటీ పరిధిలోని కాలువల్లో కాలువ నీటి పంపిణీలో కానీ, అభివృద్ధి పనులు చేయడంలో కానీ మేమందరం సంఘ అధ్యక్షులతో కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకొని కాలువల అభివృద్ధికి కానీ, రైతులకు సేవ చేయటకు మేము ఎప్పుడు సంసిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ రైతులందరికీ అద్దంకి డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నీటిపారుదల ఎన్నికల సందర్భంగా డిస్ట్రిబ్యూషన్ కమిటీ పొంగలూరు డీసీ నెంబర్ 38 అద్దంకి సబ్ డివిజన్ ఆఫీస్ నందు జరిగింది. ఈ పొంగలూరు డీసీ నందు ఉన్న మొత్తం 11 మంది సభ్యులు హాజరై ఏకగ్రీవంగా అధ్యక్షులుగా ఆంజనేయులు గారిని, ఉపాధ్యక్షులుగా వీరాస్వామి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడే ఫలితాలు ప్రకటించి వాళ్ళకి డిక్లరేషన్ అందజేస్తున్నారు. అధ్యక్షులు గారు, ఉపాధ్యక్షులు గారు. ఎంతమంది పోటీ పడ్డారు? ఏం లేదు, ఏకగ్రీవంగా. మాతో పాటు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయిన ఉప ఎన్నికల అధికారి కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. నాగార్జున సార్ కాలువల కింద అద్దంకి డిస్ట్రిబ్యూటరీ కమిటీకి అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికలు జరిగినాయి ఈరోజు. దానిలో అధ్యక్షులుగా చిన్న కొత్తపల్లి 2 నీటి సంఘం అధ్యక్షులైన బండారుపల్లి శ్రీనివాసరావు గారు డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు, ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అట్లానే ఉపాధ్యక్షులుగా బల్లికొరవ నీటి సంఘానికి సంబంధించిన అధ్యక్షులు పేరయ్య గారిని ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళిద్దరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పోటీలు ఎవరైనా ఉన్నారా సార్? పోటీ ఎవరు రాలేదండి. సభ్యులందరూ కలిసి వీళ్ళందరినీ ఏకగ్రీవంగా. ఎంతమంది సభ్యులు సార్? 7 సభ్యుల్లో కష్టపడి పని చేయండి. రెగ్యులేషన్ అంటే ఇంకా మీ పూజ స్కందాలు
మంచి బాధ్యత మీ మీద అప్ప చెప్తున్నాం. సెక్రటరీ గారు మానిటర్ చేస్తున్నారు, చూస్తున్నారు ఇప్పుడు సెక్రటరీ. లేకపోతే రెండు పెట్టి నేను ఇప్పుడు అప్డేట్ చేస్తాను ఇది కూడా ఫోటో పెట్టి కరెక్ట్. మొత్తం అక్కడ వీటి కట్టే రాత్రి పత్తులు పెడతాను పిల్లలు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నేటితో సాగునీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ ముగిసిందని, నేడు అద్దంకి డివిజన్ పరిధిలో నీటి పంపిణీ సంఘాలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించగా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఎన్నికల నోడల్ అధికారి ఎన్ఎస్పీ ఈఈ నాగమహేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నాగార్జున ప్రాజెక్టు కింద అద్దంకి బ్రాంచ్ కాలువకు సంబంధించి డివిజన్ పరిధిలో 8 డీసీలు ఉండగా అధ్యక్ష ఉపాధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని, డీసీలు అందరూ కలిసి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి చైర్మన్ను ఎన్నుకుంటున్నారని ఈఈ చెప్పారు. ఈ నెల 14వ తేదీన సాగునీటి సంఘాలకు నేడు 8 డీసీలకు ఎన్నికలు ఏర్పాటు చేయగా పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని, సహకరించిన ఎన్నికల సిబ్బందికి ప్రజాప్రతినిధులకు ఎన్ఎస్పీ శాఖ తరపున ధన్యవాదములు తెలియజేశారు. బాపట్ల జిల్లా ఏర్పడిన తర్వాత బాపట్ల జిల్లా కిందకి వచ్చేసి కృష్ణా వెస్టర్న్ డెల్టా కింద 92 నీటి సంఘాలకు ప్లస్ మనకు అద్దంకి బ్రాంచ్ కెనాలు మైన్ ఇరిగేషన్ కింద 16 కలిపి మొత్తము 78, 2 కలిపితే 170 నీటి వినియోగదారుల సంఘాలు. ఈ నీటి వినియోగదారుల సంఘాలకు 170 కూడా 14వ తేదీ ఎలక్షన్ పూర్తయి అధ్యక్షులను ఉపాధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు అంటే 17వ తేదీ వాళ్ళకు సంబంధించి మనకు సంబంధించి డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు సంబంధించి ఉపాధ్యక్షులను కూడా ఎన్నుకోవడము ఈ రోజుతో ఆ ప్రక్రియ కూడా పూర్తయింది. మనకు ఒక 8 మంది, వాళ్ళకి ఎంతమంది సార్? నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద ఉండే అద్దంకి బ్రాంచ్ కెనాల్కి సంబంధించి మనకు 8 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, అలాగే కృష్ణా వెస్టర్న్ డెల్టా కింద 14, మొత్తం కలిపి 22 డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు సంబంధించిన అధ్యక్షులను ఉపాధ్యక్షులను ఈరోజు ఎన్నుకోవడం జరిగి ప్రభుత్వానికి వాళ్ళకి సంబంధించిన ఎవరు ఎన్నికైంది కూడా సమర్పించడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఒక ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్, ఆ చైర్మన్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ఒకరే. సో ఈ ఎన్నికైనటువంటి ఈ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు అంటే మన మొత్తం ప్రాజెక్టు రైట్ కెనాల్ లెఫ్ట్ సపరేట్గా సార్ సంబంధించి మనకు మొత్తము 0/0 నుంచి మన ఒంగోలు బ్రాంచ్ కెనాల్ వరకు ఉంది కదా. ఈ కాలువ పరిధిలో ఉన్న 4,45,000 ఎకరాలకు సంబంధించి ఎన్నికైనటువంటి డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులందరూ కలిసి ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ను ఎన్నుకుంటారు. అది తాత్కాలికంగా డేట్ వచ్చేసి 21 అని అనుకుంటున్నారు. దాంట్లో ఏదన్నా చేంజ్ ఉంటే ఒక 2-3 రోజులు అటు. అది ఎక్కడ జరిగింది సార్? అది మనకు సర్కిల్ పరిధి ఎక్కడ ఉంటుందో హెడ్ అక్కడ సార్. నర్సరావుపేట కానీ గుంటూరు కానీ జరుగుతుంది. అద్దంకి పట్టణంలోని భాగ్యనగర్ 4వ లైన్లో దాతల సహాయ సహకారాలతో నూతనంగా నిర్మించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన భవనం ప్రారంభోత్సవం బుధవారం జరుగుతుందని అసోసియేషన్ అధ్యక్షులు మస్తాన్ తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మంగళవారం ఏఎస్ఎన్తో మాట్లాడారు. బుధవారం ఉదయం 9:30 భవన ప్రారంభోత్సవం ఉంటుందని, తదుపరి ఫెన్షన్ డే వేడుకలు జరుగుతాయన్నారు. భవన నిర్మాణానికి కృషి చేసిన స్థలదాత చిన్ని మురళీకృష్ణకి అసోసియేషన్ తరపున రుణపడి ఉంటారని మస్తాన్ చెప్పారు. అలాగే భవన నిర్మాణానికి కూడా దాతలు ముందుకు వచ్చి వారి వంతుగా సహాయ సహకారాలు అందించారని, 1984వ సంవత్సరంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రారంభమయ్యి అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుందని మస్తాన్ తెలియజేశారు.
మనకు యూనియన్ ఆఫీసు లేదు అనేది చాలా కొరతగా ఉండేది. యూనియన్ ఆఫీసు ఉండే పని అయితే ఎంప్లాయీస్ ఎవరైనా సరే అక్కడికి వచ్చి కొంత విశ్రాంతి తీసుకోవడానికి కానీ, చిన్న పెద్ద సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి కానీ, కష్ట సుఖాలు అందరూ పాలు పంచుకోవడానికి కానీ దేనికైనా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో సంఘానికి ఒక స్థిరమైన ప్రాపర్టీ ఏర్పడాలనే ఉద్దేశంతో గత 10 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది ఇవాళ రోజుకి సఫలీకృతమైంది. చిన్ని మురళీకృష్ణ గారు 3 సెంట్లు స్థలం ఇచ్చారు. తర్వాత లక్ష్మీనారాయణ మాస్టర్ గారు ఒక 2 లక్షల రూపాయలు దానంగా ఇచ్చారు. వడ్రగండ సుబ్బారావు గారు 1 లక్ష రూపాయలు ఇచ్చారు. మిగతా అంతా కలిసి మేమంతా కలిసి కృషి చేసి కోటరాజు శ్రీరామచంద్రమూర్తి 1 లక్ష రూపాయలు ఇచ్చారు. మిగతా మేమంతా కలిసి కష్టపడి ఈనాటి ఒక యూనియన్ ఆఫీస్ తయారు చేసుకోగలిగాం. ఆ యూనియన్ ఆఫీస్ తయారు చేసుకోవడం వల్ల ప్రాపర్టీ, ఒక స్థిరమైన ప్రాపర్టీ సంఘానికి ఏర్పడ్డది. ఎంతకాలం నుంచో మేము పడ్డ కష్టం కళల సాకారం అయిపోయింది. కాబట్టి ఎంతో సంతోషంగా ఉంది మాకు. అది రేపు 18వ తారీఖు, ఈ నెల 18వ తారీఖు 3 ముఖ్య కారణాలు ఉన్నాయి. ఆ రోజు నూతన ఆఫీస్ ప్రారంభోత్సవం ఒకటి, రెండవది మా పెన్షనర్లకి గతంలో సరైన జీతాలు ఉండేవి కాదు. కేవలం ఒకటే ఫిక్స్డ్ డిపాజిట్ మాత్రం ఒకటే ఉండేది. అది 634 రూపాయల శాలరీ ఉండేది. ఇక ఎంతకాలం చూసినా అది కూడా కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వని పరిస్థితి ఉంది. కానీ మాకు ప్రతిరోజు గుర్తించదగినటువంటి నకారే ఆయన గట్టిగా కష్టపడి కొంతమందిని గ్యాదర్ చేసుకొని ఒక చివరికి కోర్టు ద్వారా వేశాడు. పేదరికం ఇంతకాలం కష్టపడ్డ వాళ్ళకి తర్వాత జీవనానికి ఈ కొద్ది డబ్బు చాలదు కాబట్టి ఇది పెంచాలని చెప్పి కోర్టు ద్వారా వేశారు. అందరినీ సమైక్యం చేశారు. గట్టిగా పోరాట దిశలో పోగలిగాం. అట్లా పోగలిగిన తర్వాత మనకి కోర్టులో కూడా మన జడ్జి గారు తీర్మానం ఇచ్చారు. ఈ పెన్షన్దారులకి పెన్షన్ అనేది కేవలం మేము దయాదాక్షిణాలు మీరు ఇవ్వటం కాదు, అది వారి యొక్క హక్కు అని చెప్పి ఈనాటి ఇంత పెన్షన్ పెరిగేదానికి, అందరూ సంతోషంగా ఉండేదానికి, ఎంతో ఆహ్లాదకరంగా అంత హ్యాపీగా బ్రతికేదానికి ఒక పునాది ఆ నకరే. తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఇచ్చారు. విగ్రహదాత కూడా ఆయనే. కోటరాజు శ్రీరామచంద్రమూర్తి కానీ, తర్వాత చిన్ని మురళీకృష్ణ వారు కానీ, మిగతా వాళ్ళు కానీ ఉన్నారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు అద్దంకి భావనాసి కాలువ నీటి సంఘ అధ్యక్షులుగా అద్దంకి నర్రావాణి పాలెంకు చెందిన నర్రా సుబ్బారావు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజు యుద్ధ ప్రాతిపదిక మీద జేసీబీలతో కాలువల్లో పూడికతీత పనులు చేపట్టారు. అలాగే కాలువకు ఇరువైపులా ఉన్న చెట్లు కూడా తొలగించారు. పనులను నర్రా సుబ్బారావు తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి పరిశీలించారు. విద్యార్థి జీవితంలో 10వ తరగతి అనేది ఎంతో కీలకమని, పరీక్షల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని మంచి మార్కులతో పాస్ కావాలని అద్దంకి మండల విద్యాశాఖ అధికారి సుధాకర్ అన్నారు.
అద్దంకి పట్టణంలోని గురకాయపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో మంగళవారం 10వ తరగతి విద్యార్థులకు యూటీఎఫ్ తరపున స్టడీ మోడల్ పేపర్ మెటీరియల్ను ఎంఈఓ సుధాకర్, యూటీఎఫ్ నాయకులు రామారావు, పూర్ణచంద్రరావు కలిసి అందజేశారు. యూటీఎఫ్ వారు అందించే మెటీరియల్ను 10వ తరగతి విద్యార్థులు వినియోగించుకోవాలని ఎంఈఓ తెలిపారు. ఈ పంట నమోదుతోనే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ధనరాజ్ అన్నారు. అద్దంకి మండలం బొమ్మనపాడు, జార్లపాలెం గ్రామాలలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏడీఏ ధనరాజ్, ఏఓ వెంకటకృష్ణ, హెచ్ఓ దీప్తి హాజరయ్యారు. ముందుగా మొక్కజొన్న పంటలను పరిశీలించి అందులో లోపాలు గుర్తించి రైతులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఏడీఏ మాట్లాడుతూ ప్రతి రైతు ఈ పంట నమోదు చేసుకోవాలని, గిట్టుబాటు ధరలు, ఇన్పుట్ సబ్సిడీ, వడ్డీ రాయితీ, అన్నదాత సుఖీభవ పథకాలు ఈ పంట నమోదుతో వర్తిస్తాయని ఏడీఏ చెప్పారు. అద్దంకి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని, ధాన్యం పండించిన రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని ప్రభుత్వం కల్పించే మంచి గిట్టుబాటు ధర పొందాలని ఏడీఏ ధనరాజ్ పేర్కొన్నారు. మనకి పొలం పీలుస్తుంది కార్యక్రమం అంటే ప్రతి మంగళ బుధవారాల్లో జరుగుతూ ఉంది. ఈరోజు మనకి ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మనకేంటంటే ఈ పొలం పీలుస్తుంది కార్యక్రమంలో డిపార్ట్మెంట్ ద్వారా చేసేటటువంటి కార్యక్రమాలు కానీ, స్కీములు కానీ ఏమైనా ఉంటే అవి మీకు అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అందులో ప్రధానంగా ఏంటంటే మనకి ఈ రబీ సీజన్ మొదలైన తర్వాత మనం ఇక్కడ వేసిన పైర్లన్నీ కూడా ఏవైతే పైర్లు వేసామో అంటే శనగ దగ్గర నుంచి మినువులు కానీ, తర్వాత పొగాకు కానీ, తర్వాత సుబాబులు కానీ, ఏ పైరైనా సరే ఈవెన్ మన పంట జొన్న కానీ అంటే మేక జొన్న కానీ ఏవైనా ఏ పంట వేసినా సరే ప్రతిది కూడా మనం పంట నమోదు చేసుకోవాలి. ఆ పంట నమోదు చేసుకుంటాం వల్ల ముఖ్యంగా ఏంటంటే మనం రైతు అనేది కూడా మనకి ఒక ధృవీకరణ లాంటిది. అంటే నేను కూడా రైతుని చెప్పుకోవడానికి కూడా మనకి ఆ పంట ఈ పంట నమోదు కార్యక్రమం ఉపయోగపడింది. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు వర్షాలు వస్తున్నాయో తెలియట్లా, అకాల వర్షాలు రావడం, కొంచెం ఇబ్బందులు జరగడం, ఏదైనా పంట నష్టాలు ఇబ్బంది అయినప్పుడు మనం పంట నమోదు చేసుకుంటేనే మనకి ఆ జాబితాలో మనం ఉంటాం. కాబట్టి మనం ఈ పంట నమోదు అనేది కంపల్సరీ చేసుకోవాలి. తర్వాత మీరు అన్న కోసిన తర్వాత అంతా అమ్ముకోబోయే టైంలో మనకి ఈ పంట అడుగుతారు, ఈ పంట చేయించుకున్నారా లేదా అంటే మనకి గిట్టుబాటు ధర ఏదైనా ప్రొక్యూర్మెంట్ సెంటర్ అంటే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడు వాడు కొనాలి, మనం అమ్ముకోవాలంటే మనం కనుక అది ఈ క్రాప్ దాంట్లో ఉంటేనే వాళ్ళు తీసుకుంటారు. విత్తనాలు తీసుకోవాలన్న తర్వాత కానీ ఏ స్కీమ్ అయినా సరే, ఇన్సూరెన్స్ కానీ ఎక్కువ వేసారు బ్యాటరీ పొగాక ఈ పంట కూడా నీళ్ళు ఉంది దాంట్లో మాకు పై కూర్చుంది పొద్దున పైన మొత్తం రాసుకోవడం కాదు, స్టాక్ వేస్తున్నా కదా, వస్తే స్టాక్ వేస్తున్నాం. ఏం చూపించా చెయ్యి మరి పంగులూరు మండలం కొండమూరు గ్రామంలోని మంగళవారం ఎంపీయూపీ స్కూల్లో టీటీడీ హిందూ ధర్మ ప్రచార మండలి సభ్యులు చెన్నుపల్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు మానవులందరికీ భగవద్గీత అనే పుస్తకాలను పంపిణీ చేశారు. భగవద్గీతలోని 18 అధ్యాయాలు, విషయాలు క్రోడీకరించి సామాన్య మానవులకు, ముఖ్యంగా విద్యార్థులకు భగవద్గీత సారాంశమును అందించడమే ఈ పుస్తక ఉద్దేశమని నాగేశ్వరరావు తెలియజేశారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ వాళ్ళు ఈ భగవద్గీతని క్లుప్తంగా అంటే సారాంశాన్ని మొత్తాన్ని చిన్న కొద్ది మాటల్లో చెప్పారు. వాస్తవంగా మీకు చిన్నపిల్లలు తెలియదు, ఈ భగవద్గీత మనిషి ఎలా జీవించాలి అని చెప్తుంది.
ఉత్తమంగా ఎలా జీవించాలి సన్మార్గంలో. అందువల్ల ప్రతి ఒక్కరు చదవాలి. మీరు పెద్ద పెద్ద శ్లోకాలు ఒరిజినల్ భగవద్గీత అందరం చదివి ఓపిక ఉండదు కాబట్టి దీన్ని సరళీకరించి సింపుల్ చేసి ఇచ్చారు. దీనిలో విద్యార్థి దశలో మనం ఎట్లా నడుచుకోవాలి, పెద్దలు ఎలా గౌరవించాలి, ఏది మంచి ఏది చెడు, ఇవన్నీ వివరంగా ఉంటాయి. ప్రశాంతంగా చదువుకోండి ఇంటి దగ్గర. పట్టుకోమ్మా బలవంత పెట్టు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.